ఏమైంది నాయనా? అయ్యోరు, వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దండలు ఒకరికొకరు మార్చుకోండి ఆయన. అలాగే. ఓం శతమానం భవతి శతాయుః పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయనా, ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయనా. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో, నాకెందుకమ్మా? బస్సా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోండి. నా మాటనండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త. వెళ్ళొస్తాం. అట్టగే, మీరు వెళ్ళండి. ఎవరాది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా. ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు. చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలీదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా. ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అనియుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదా? రే, దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా, మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. సరే 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 చెప్తాను.
కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. ఏంటి అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి 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 నువ్వు అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి. ఏంటండి గోళ ఒక్కటి ఇచ్చినానంటే బాస్ తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రే ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలిరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలే. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ నడుములు పట్టేస్తే. ఏంటి మా అలా వెళ్ళిపోతున్నావు? ఇలా రా. మా మావరా, ఈ ఊరు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టరా? ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజమాన్యం రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా. ఎందుకంటే అదొక పండు ఫోన్. ఏంటది పండు ఫోన్? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చాది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద పదండ్రా. సరేనా? ఫోన్ వచ్చిన నాకు చెప్పు. అమ్మయ్యా, పండు ఫోన్ అంట నీ పిండా కొడు. అన్నయ్య గాయత్రి, రే ఒక నిమిషం ఆగండ్రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను కానీ నువ్వురా. అదిగో వచ్చేసినాడు కదా ఏంటి? పదండ్రా. ఒరే ఏటైంద్ర డల్లుగున్నావు? ఒరే ఏటైంద్ర అలాగున్నావు? రే యానికి డల్లుగున్నావు? ఏం లేదురా, వెళ్దాం రండి. తిక్క తిక్కగుందే అట. మందు తాగి 3 రోజులు అవుతాండది. మాకిప్పుడు మందు కావాల్సిందే. మీ ఊర్లో సారాయి కొట్టాడున్నది. అదిగో అక్కడ దూరంగా ఈరమ్మ సారా కొట్టనుంది. అక్కడ మీకు కావాల్సింది దొరుకుతుంది. అరే జల్దీ ఉరుకుర్రా భయ్, పీకల దాకా కళ్ళు తాగాలే. చెల్లిరా వాసు పద. లేదురా, మీరు వెళ్ళండి. నా కోసం ఇందు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఇందుతో ఉండు, మీ సారా కొట్టుకెళ్ళి ఎరగదీస్తాం. పదండ్రా.